నెక్స్ట్ రీసెంట్ గా మన అమృత ప్రణయ్ కేసు లో జడ్జిమెంట్ వచ్చింది కదండి. అమృత గారు ఎంచేతనో సమాజ్ దగ్గరికి వెళ్ళి రివాల్వర్ అర్పించలేదు. దాన్ని ఏ రకంగా చూస్తున్నారు? ఏ రకంగా చూస్తున్నారు అంటే తనకి బాధ ఉండి వెళ్ళకపోవచ్చు ఒకటి ఆప్షను. రెండు మరి ఆవిడకి మనసులో ఏం ఉద్దేశం ఉందో ఏంటో తెలియదు. అందుకని ఏదో బెంగ వల్లే మానేసింది అనుకోవచ్చు అంతే. లోపల నేను బాధపడుతుంది కానీ దాని దగ్గరికి వెళ్ళి బాధపడితే ఏమున్నదే ప్రజలందరికీ ఇదే కదా అన్నట్టుగా అవ్వచ్చు. కానీ ఆవిడ బాధ అనేది ఉంటుంది కదమ్మా, ఎవరికైనా బాధ అనేది ఉంటుంది. ఒక స్త్రీగా మీరు ఎలా చూస్తున్నారు ఆ కేసు, ఆ జడ్జిమెంట్ వచ్చిన 7 సంవత్సరాల తర్వాత వచ్చిన ఆ జడ్జిమెంట్ తీరు? సంతోషం, అలా జరగాలి ఎవరికైనా సరే. ఏంటంటే మళ్ళీ మన్నడు ఏ మగోడు ఏ ఫ్యామిలీలు కూడా అలా చేయకుండా ఉండాలి. ఇప్పుడు ఎంతో మంది లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, లేచిపోటాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. నీకు ఇష్టం లేదనుకో మా ఇంటికి రాకు, నువ్వు వేరే బ్రతుకు, నీకు అప్పుడు నువ్వు చేసుకో అంటే వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బతుకుతారు. అంతేగాని ప్రాణాన్ని అయితే తీయకూడదమ్మా, చాలా తప్పది. అప్పుడు మీరు ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేను చాలా బాధ, ఎవరైనా అంతే అమ్మా. ఇప్పుడు చెబితేనే కళ్ళు నీరు వచ్చేలాగా ఉన్నాయి, కానీ చాలా ఎవరైనా సరే బాధగా ఉంటుంది. అలాంటి అన్నీ ఎవరికి కూడా జరగకూడదు. ప్రేమ వివాహాలని కొద్దిగా ప్రేమ వివాహాలంటే ఇప్పుడు నేను కూడా మరి మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. మరి దానికి ఏమంటారు? ప్రేమ ఇప్పుడు ఈ ఏజ్లో కూడా నేను మ్యారేజ్ చేసుకోవాలంటే నేను లవ్ గురించి సెక్స్ గురించే కాదు, నాకు తోడు ఉండాలి. నాకు సిటీలో తోడు ఉండాలి. నాకు ఏమన్నా బాగోకపోతే ఇప్పుడు షుగర్ 400 ఉంది, కిడ్నీ తేడా ఉన్నది. అలాంటప్పుడు మనల్ని ఎవరు తీసుకెళ్తారు రోజు హాస్పిటల్కి? అందుకు తోడు కోరుకుంటున్నాను, తప్పలేదు. ఎవరైనా నచ్చితే మరి లవ్ మ్యారేజ్ చేసుకుంటాను నేను కూడా. మరి దానికి ఏమైనా తప్పు అంటే ఎవరు ఏం చేయలేదు అంతే. మన రాతను బట్టి వెళ్తున్నాం ఎప్పుడైనా సరే. లవ్ మ్యారేజ్ అయినా పెద్దోళ్ళు చేసిన వాళ్ళు ఎంతమంది ఇడిపోవట్లేదు, ఎంతమంది చప్పుకుంటలేదు, ఎంతమంది కొట్టుకుంటలేదు. అలాగే ఇది ఇలా జరిగిన వల్ల కొంచెం చాలా బాధగా ఉంది. కాకపోతే చంపడం అనేది చాలా తప్పు. నెక్స్ట్ అండి, ఇప్పుడు పోసాని గారు అరెస్ట్ అవుతున్నారు, మళ్ళీ బెయిల్ తెచ్చుకున్నారు, మళ్ళీ అరెస్ట్ కాబోతున్నారు. ఇలాగా ఆయన పాపం ఆయన సినిమాని ఆయన కేసు చూపిస్తున్నారు. ఏంటంటే నేను ఎలా ఫీల్ అవుతున్నానంటే ఎవరికైనా మరి అలా జరగకూడదు. కానీ అలా జరిగిందంటే ఏంటి, ఓ 10 రోజులు ఉంటారు, మా 4 రోజులు ఉంటారు, లేకపోతే వాళ్ళు పొద్దున వెళ్తారు, బెయిల్ మీద మళ్ళీ వచ్చేస్తారు కదా. కాకపోతే లోపలికి వెళ్ళారా అన్నది కొంచెం ఒక 10 రోజులు చెప్పుకుంటారు. ఈ పరిస్థితి రావడానికి గల కారణం మీరేమనుకుంటారు? నేను ఏమనుకుంటానమ్మా, అందరూ ఏమనుకున్నదంటే నేను అంత పెద్దగా ఇది చేయను, కానీ అందరూ ఏదనుకుంటే అదే అంతే. దీని గురించి నాకు పెద్దగా తెలియదు, కాకపోతే నేను తెలియని దాన్ని నేను చెప్పలేను. అది అంతే. ఆయన కొద్దిగా అంటే ఆయన లిమిట్స్ లో ఆయన ఉంటే అది కరెక్టే కదా. ఎవరి లిమిట్ వాళ్ళు ఉంటే ఇంతవరకు జరగదు కదా అనేసి జరిగాక మనం బాధపడతాం. జరగకముందు అయితే ఎవరు ఆలోచించాం కదా. నువ్వు ఆలోచించు, నేను ఆలోచించను. జరిగాకనే అయ్యో అలా చేస్తే బాగుండు, ఇలా చేస్తే బాగుండు అని అనుకుంటారు అంతే. ఇప్పుడు అమృత ప్రణయ్ కేసులో జడ్జిమెంట్ వచ్చింది కదమ్మా, ఉరి శిక్ష మిగతా వాళ్ళకి జీవిత ఖైదు వేశారు. ఆ జడ్జిమెంట్ ని ఏకీభవిస్తున్నారా? ఏకీభవిస్తున్నాను, 50% ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఒక అమాయకుడు ప్రాణం తీశారు, ఒక తల్లిదండ్రులకి కొడుకులు లేకుండా చేశారు, ఒక అసలు భూలోకం అంటే ఏంటో తెలియని పసివాడికి తండ్రిని లేకుండా చేశారు. తర్వాత ఆ అమ్మాయి అంత ఇష్టపడి ప్రేమించి స్కూల్ క్లాసుల నుంచి ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న అమ్మాయికి భర్త అనేవాడిని లేకుండా చేశారు. ఇది నేనేంటంటే 50% ఏకీభవిస్తున్నాను. ఆ కొడుకుని తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులకు అప్పచెప్పలేరు, ఆ ప్రేమికుడిని ఆ హస్బెండ్ని తీసుకొచ్చి అమృతకు అప్పచెప్పలేరు, ఆ తండ్రిని తీసుకొచ్చి ఆ తండ్రి ఒడిలో ఆ పసివాడు ఆడుకోలేడు. కనుక ఇదేంటంటే ఇలా ఉరి శిక్షలో లేకపోతే ఏంటివి జీవిత ఖైదులు వేస్తే కరెక్ట్ కాదు. ఎవరైనా ఆడపిల్ల మీదకి కాలు రువిన వాడికి కాలు తీసేయాలి. ఇటువంటి అమాయకులైనటువంటి ప్రేమ జంట మీదకి కత్తులు చేతులు రువిన వాళ్ళకి చేయి తీసేసేసి బ్రతకండ్రా నా కొడకల్లారా అని న్యాయస్థానాలు చట్టస్థానాలే సరైన శిక్షలు వేస్తే కానీ ఇటువంటి ఇది అనేది అరికట్టడం అనేది జరుగుతుంది. ఏముంది, ప్రాణం ఇప్పుడు ఉరి శిక్ష వేస్తాడు, పలానా తారీఖున పలాని డేటు పలాని తెల్లారగట్ట, ఓ వారం రోజులు బాధపడతాడు. వాడు పెళ్ళం పిల్లలు అందరూ వస్తారు, వాడు పట్టుకుంటాడు, ఏడుతాడు, అయిపోయింది. ఇక రేపొద్దున్నే తెల్లారగట్ట ఉరి తీస్తున్నారు అంటే వాళ్ళ నైట్ మొత్తం వాడు నిద్రపోడు. ఇక తర్వాత వాడు ప్రశాంతంగా నిద్రపోతాడు. ఈ టెన్షన్ తీసుకుని వారం రోజులు తీసుకున్న టెన్షన్కి రేపొద్దున్న 5 గంటల తర్వాత ప్రశాంతంగా నిద్రపోతాడు. అటువంటి ప్రశాంతత ఎందుకు ఇవ్వాలి? ఈ తల్లిదండ్రులు ఎటువంటి కడుపు సోకాన్ని అనుభవిస్తున్నారు, ఆ అమ్మాయి అయినటువంటి అమృత ఎటువంటి గుండె కోతను అనుభవిస్తుంది, ఈ పసివాడు తండ్రి లేని తనాన్ని ఎలా అనుభవిస్తున్నాడు, ఇవన్నీ తెలియాలి అంటే ఇలా ఆడపిల్లల మీదకి కాళ్ళు రువే వాళ్ళకైనా ఇటువంటి జంటల మీదకి కత్తులు రువే వాళ్ళకైనా కాళ్ళు చేతులు తీసేసి బ్రతకండ్రా కొడకల్లారా అని రోడ్ల మీద వదిలేరు. అంతేగాని ఈ శిక్షలు అంత కరెక్ట్ కాదు. ఏముంది, వాడికి పెట్టి జైల్లో పెట్టి వాడు కూర్చోబెట్టి వాడిని మేపి వాడికి హాస్పిటల్ ట్రీట్మెంట్లు పెట్టించి వాడి పెళ్ళం పిల్లల్ని తీసుకొచ్చి ధర్మసత్రాలు అవేమన్నా జైళ్ళు వీళ్ళని అందరినీ కలిపి చూపించడానికి కాదు కదా. జైళ్ళు అంటే కఠినంగానే ఉండాలి కదా. 40-30 ఏళ్ల క్రితం పోలీసులు అంటే జనాలలో వచ్చబడేదయా, చెయ్యకపోయినా కానీ ఎంత వచ్చంటే అంత వచ్చబడేది.
ఇప్పుడు ఆ టర్రుతనం లేదు ప్రజల్లో, ఏమీ లేదు. ఏదో జైలుకి వెళ్తున్నారంటే ఎలా వెళ్తున్నారంటే సరదాగా ఒక ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళినట్టు, లేదంటే అత్తగారింటికి వెళ్ళి భోజనం చేసి వచ్చినట్టు, లేదంటే సినిమా థియేటర్కి వెళ్ళినట్టు 3 గంటలు 4 గంటలలో బయటకు వచ్చేసేస్తున్నారు. ఇలా ఉంటున్నాయి ఇప్పుడు శిక్షలే కానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి పోలీస్ వ్యవస్థే కానీ, న్యాయ వ్యవస్థే కానీ ఇలా జరుగుతుంది. ఇలా జరగకుండా వెనకటి కాలంలో ఒక లెవెల్లో ఉండేది. అసలు ఆ టార్చర్ తట్టుకోలేక అసలు ఎక్కడ వాళ్ళు అక్కడ చచ్చిపోయేవాళ్ళు. అటువంటి న్యాయాలు కావాలి, అటువంటి చట్టాలు రావాలి. ఆ చట్టాలలో కూడా ఇటువంటి కాళ్ళు చేతులు తీసేటటువంటి పనితనాలు రావాలి. ఇటువంటి అన్యాయంగా ఇట్లా అమ్మాయిలను కూడా చంపొద్దు. అమ్మాయిలను ఎందుకు చంపుతారా? ఏం చేశారాయా? ప్రేమించకపోతే చంపుతావా? ప్రేమించకపోతే యాసిడ్ పోస్తావా? నీ దగ్గరికి రాకపోతే దాన్ని రేప్ చేసి పెట్రోల్ పోసి తగలబెడతావా? నీకు ఎదురు సమాధానం చెప్పిందని చెప్పేసి బస్సుల్లో రేప్ చేసి గర్భసంచితో సహా బయటికి లాగేసి ఆ అమ్మాయిని అంత క్రూరంగా చంపుతావా నువ్వు? 9 నెలల పసిపాపను చంపుతావా? ఆ 4 ఏళ్ళ అమ్మాయిని చంపుతావా? ఇవన్నీ ఇలా చంపకుండా ఉండాలి అంటే ఆడవాళ్ళ మీద హత్యలే కానీ, అఘాయిత్యాలే కానీ ఆగిపోయి తర్వాత ఇటువంటి అమాయకులైనటువంటి ప్రణయ్ లాంటి అమాయకులైనటువంటి ప్రాణాలు దక్కాలి అంటే కాలు చెయ్యి తీసివేసి రోడ్డు మీద వదిలేస్తే సరైన న్యాయం జరిగినట్టు. వాడు కాలు చెయ్యి తీసేసి వాడు రోడ్డు మీద ఉన్నాడంటే ఇకేం అక్కర్లేదు. ఇక ప్రజలకు అర్థమైపోయింది, అరే వీడెవరినో అని అర్థం అయ్యేలా చేసిన నాడు, అయ్యేలాగా చేయగలిగిన చట్టాలు, అర్థమయ్యేలాగా చేయగలిగిన న్యాయాలు రావాలి. కానీ వీళ్ళని కూర్చోబెట్టి వీళ్ళని మేపి 14 ఏళ్ళు మేపి 20 ఏళ్ళు మేపి మేపడానికి తీసుకుపోయి జైల్లో పెడుతున్నారా? వీళ్ళకి ట్రీట్మెంట్లు ఇప్పిస్తారా? మళ్ళీ పంటి నొప్పంటే, కంటి నొప్పంటే, కాళ్ళు నొప్పంటే ఇవన్నీ తీసుకుపోయి చూపిస్తారా? వీళ్ళకి ఖర్చులు తప్పితే ఇంకా పోలీసులకు వేరే పనేమి లేరా? వీళ్ళు చుట్టూ తిరిగే పని తప్పితే. పోలీసులు కూడా మనుషులే, వాళ్ళకు కూడా మనసు ఉంటుంది, వాళ్ళకి ఫ్యామిలీలు ఉన్నాయి, వాళ్ళకి కొన్ని ఆశలు ఉంటాయి, కొన్ని కోరికలు ఉంటాయి. అవి కూడా తీరకుండా డే అండ్ నైట్ కష్టపడుతున్నారు పోలీసులు. కానీ పోలీసులు కష్టపడుతున్నారు కానీ సరైన చట్టం లేదు, సరైన న్యాయం లేదు. అదే ఆ న్యాయం కావాలి అంటే ఇటువంటి ఈ రెండు జరిగిన నాడు ఇక ఏ అమ్మాయి జోలి ఎవడు పోడు, ఎటువంటి అమాయకుల ప్రాణాలు ఎవరు తీయరు. మరోవైపు సోషల్ వీడియోలో తీర్పు తర్వాత కొంతమంది ఆడపిల్లల తండ్రులు మారుతిరావుకి సానుభూతి తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు కూతురు కన్నావయ్యా, ఇలాంటి కూతురు ఎవరికి అక్కర్లేదని చెప్పి తప్పు. ఇప్పుడు మారుతిరావు ఒక కూతురుని కన్నాడు, అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. అతనికి నచ్చిన అబ్బాయికి ఇచ్చైనా పెళ్లి చేయాలిగా. అదే అమృత ప్రేమించిన అబ్బాయికైనా ఇచ్చి పెళ్లి చేయాలిగా. నువ్వు నచ్చిన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే, మారుతిరావుకి నచ్చిన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే వాడు రేపు అమృతను చంపడానికి గ్యారంటీ ఏంటి? నీ ఆస్తిని ఏంటి, నీ ఇదినేంటి చూసి వాడికి కన్ను పుట్టో ఆశ పుట్టో ఒకళ్ళ ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల్ని అడ్డం పెట్టుకొని నీ ఆస్తి కొట్టేయడం కోసము నీకంటే ఇంకా వేరే దిక్కేమి లేదు అక్కడ. ఏంటంటే నీ కొడుకులు లేరు, కూతుళ్ళు లేరు, ఉన్నది ఒకటే అమృత. ఈ అమృతనే తొలగించేసేస్తే ఈ పిల్లలు పసివాళ్ళు, నువ్వు వాళ్ళు చెప్పిన మీరిద్దరు కలిపి మీ మారుతిరావు భార్య ఇద్దరు కలిపి ఆయన చెప్పిన మాటలు వింటారు. వినేటట్టుగా చేసుకొని ఈ అమృతనే లేపేసేస్తే ఎవడు దిక్కెవడు? నువ్వు అమృత తండ్రి అయినటువంటి మారుతిరావుకి ఇష్టమైన అబ్బాయికి ఇచ్చి చేస్తే, అదే ఈ అబ్బాయికి ఇచ్చి చెయ్యి, ప్రేమించింది కదా, ఇష్టపడింది కదా. ఇప్పుడు కులం నీకు కూడు పెట్టిందా? నీకు గోత్రం గుడ్డ పెట్టిందా? నీ ప్రాణాలే తీసేసుకున్నావు కదా కులానికి పోయి. ఆడపిల్లల తండ్రులు ఇంకా ఈ పాతకాలం ఉన్నారు కనుకనే నేను చెప్పేది ఏంటంటే, అలా ఉన్నారు కనుకనే, అలా జరగొద్దు కనుకనే, మళ్ళీ ఇంకొక ప్రణయ్ ఇటువంటి హత్యకు గురి కావద్దు కనుకనే, మళ్ళీ ప్రణయ్ తల్లిదండ్రులు లాంటి తల్లిదండ్రులు ఏ తల్లిదండ్రులకి గుండె కోత, కడుపు కోత తగలొద్దు కనుకనే, కలగొద్దు కనుకనే ఈ కాళ్ళు చేతులు తీసేసేటువంటి న్యాయం అప్పుడు ప్రజలు శాంతిస్తారు. సరైన న్యాయం జరిగిందని నేను కూడా అప్పుడు చెప్తాను, జోహారు న్యాయస్థానమా, నీకు వందనాలు చట్టస్థానమా అని. ఇది ఇలా కావాలి. ఈ తీర్పు తర్వాత కొంతమంది అమృతను పాపం కనీసం సమాధి దగ్గరకు రాలేదు, ఆవిడ మళ్ళీ ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుంది, మరో లైఫ్ స్టార్ట్ చేయబోతుందని చెప్పి కొద్దిగా చులకనగా చేసి మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో. దీన్ని ఎలా చూస్తారు? చేసుకునే అమ్మాయి అయితే ఇన్నాళ్ళు ఎందుకు ఆగుతుంది? ప్రణయ్ చనిపోయిన 3వ నెల 4వ నెలన వెళ్ళిపోయి వాళ్ళ నాన్న చావు దాకా వెళ్లకుండా, డాడీ నాకు తప్పైపోయింది డాడీ, నన్ను క్షమించు, ఇక నేను నీ మాట వింటాను అని కడుపులో ఉన్న బిడ్డతో సహా వెళ్ళి మారుతిరావు దగ్గరికి ఇంకో పెళ్లి చేసేసుకొని అసలు కనుమరుగైపోయేది. ఈ కేసులంటూ, ఈ చట్టాలంటూ, ఈ న్యాయాలంటూ ఇన్నాళ్ళు వెలిగాయి కావు. ఈవేళ రోజున అదే ప్రణయ్ హత్య గురించి బయటికి చెప్పుకునే అవకాశాలు ఉండేవి కావు. ఆ అమ్మాయి అటువంటి ఉద్దేశం లేదు ఇప్పటి వరకు. కాకపోతే ఆవిడ ఇన్స్టాగ్రామ్ లో ప్రణయ్ పేరు తొలగించేసింది, కేవలం అమృత అని చెప్పి పెట్టుకుంది. ప్రణయ్ పేరు ఆ అమ్మాయి చేతి మీద ఉందాయా? ప్రణయ్ అనే పేరు ఆ అమ్మాయి చేతి మీద ఉంది. ప్రణయ్ అనేవాడు అమ్మాయి గుండెల్లో ఉన్నాడు. ప్రణయ్ అనేవాడు ఆ అమ్మాయి అణువణువున ఉన్నాడు. ఇక అటువంటిప్పుడు ఇక్కడ ప్రణయ్ హత్యకు న్యాయం జరిగినప్పుడు ఆ అమృత ప్రణయ్ కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు.
ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. 4 గోడల మధ్య నుంచొని గట్టిగా ఏడ్చినా ప్రణయ్కి న్యాయం జరిగినట్టే, ప్రణయ్ ఆత్మ శాంతి ఇస్తుంది. ఇది గమనించుకోవాలి. కానీ ప్రణయ్ దగ్గరికి వెళ్ళలేదు, ప్రణయ్ సమాధి దగ్గరికి వెళ్ళలేదు, ప్రణయ్ బ్రతుకున్నాడా? అవన్నీ ఒకప్పుడు అమృతనే. ప్రణయ్ తర్వాత ప్రణయ్ని యాడ్ చేసుకుంది. ప్రణయ్ ఆ అమ్మాయి అనువనువులో ఉన్నాడు, అమ్మాయి శరీరం మీద కూడా ఉన్నాడు, చేతుల మీద పేర్ల మీద అలాగలాగా. ఇంకా ప్రణయ్ ఎక్కడ లేడని చెప్పేసి వెళ్తుంది ప్రణయ్కి, ఇంకెక్కడ కావాలని చెప్పేసి పేరు వేసుకుంటుంది. అంటే ఇన్స్టాగ్రామ్లలో ప్రణయ్ అని పేరు వేసుకుంటేనే అమృతనా? లేకపోతే అమృత కాదా? ప్రణయ్ ఆ కడుపు నుంచే పుట్టాడయ్యా, ఇంకెక్కడ కావాలయ్యా ప్రణయ్? అది చాలు. కానీ ఆ తల్లిదండ్రులకి ఆ కొడుకుని తెచ్చివ్వలేరు ఎవరు, ఆ కొడుకుకి ఆ తండ్రిని తెచ్చివ్వలేరు ఎవరు, ఈ అమృతకి అటువంటి ప్రేమించే భర్తను కూడా తెచ్చివ్వలేరు ఎవరు. అటువంటి జరిగిన నాడు ఇటువంటి హత్యలేంటి, ఇటువంటి అమ్మాయిల హత్యలేంటి ఖండించబడతాయి.